ఈ తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి పరశురామేశ్వర ఆలయం గుడిమల్లం అనే దగ్గర ఒక శివలింగం మీద ఒక రుద్రుడి బొమ్మ ఉంటుంది కదా, అదే తొలి క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నాటిది మొట్టమొదటి ఆలయం. అంటే ఇప్పుడు భారతదేశం మొత్తంలో అదే చాలా పురాతన, అదే మన తెలుగు రాష్ట్రాల్లో అది. ఓకే, మనకి మామూలుగా ప్రచారంలో ఉండేది, మనం చదువుకునేది గుప్తుల కాలం నుంచే ఆలయాలు వచ్చినాయి. అది కూడా సాంచిలో ఉన్నది. అంతకుముందు దేవగారు, ఉదయగిరి, కందగిరి గుహలు అని అనుకుంటాం కదా మనం. ఉదయగిరి కందగిరి కాదు, ఉదయగిరి అంటే అక్కడ మీకు గుహ ఆలయాలు ఉన్నాయి. విడి ఆలయానికి వస్తే మాత్రం విడిగా స్ట్రక్చరల్గా కట్టిన టెంపుల్ మొట్టమొదటి తొలిది కేవలం గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయమే. అట్లా బట్ అదంతా డెవలప్మెంట్ చేశారా సార్ దాన్ని? ఇప్పుడు నాకు అదేమో క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలో ఇటుక రాతితో కట్టారు కదా. ఒక రైలింగ్ ఉంటుంది, రైలింగ్ మధ్యలో శివలింగం ఉంటుంది, చుట్టూ ఇటుకలతో కట్టారు. ఆ ఇటుకల మీద రాను స్టోన్ కట్టారు. పల్లవుల కాలంలో